నేటి ముఖ్యాంశాలు. తనకు పొలం కావాలంటూ దత్తపుత్రుని దాడి. బిజ్వారం గ్రామంలో ఘటన. పలు దేవాలయాల్లో వైభవంగా ముగిసిన శ్రావణమాస భజన. ఇటీవల కురిసిన వర్షానికి తట్టెపల్లిలో కూలిన ఇల్లు ఆదుకోవాలని కుటుంబీకుల వినతి. పోలీస్ స్టేషన్కు చేరిన అదానీ గ్రూప్ భూ నిర్వాసితుల పంచాయతీ. వినాయక ఉత్సవాలకు ఏర్పాటు చేయండి, మున్సిపల్ అధికారికి హిందూ ఉత్సవ సమితి విజ్ఞప్తి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మండలం బిజ్వారం గ్రామంలో బోయిని నర్సమ్మ తన దత్తపుత్రుడు శ్రీనివాస్కు గతంలో 4 ఎకరాల 11 గుంటల భూమిని ఇవ్వగా, ఇంకా బోయిని నర్సమ్మ పేరున ఉన్న 2 ఎకరాల 9 గుంటల భూమిని తన పేరున చేయాలని కోరారు. తనకు అప్పులు ఎక్కువగా ఉన్నాయని తన పేరున భూమి చేయాలని కోరడంతో ఆమె నిరాకరించింది. దీంతో దత్తపుత్రుడు శ్రీనివాస్ బోయిని నర్సమ్మపై పలుమార్లు దాడులకు పాల్పడ్డాడు. నర్సమ్మ ఇంకో దత్తపుత్రుడు రమేష్ సహాయ సహకారాలతో శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలంటూ తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఫిర్యాదు అందజేశారు. ఏం పేరమ్మా? ఎవరు? ఏమైంది? ఎవరు కొట్టిరమ్మా? ఏం వచ్చి మా బండ్లను తీసుకుంటుంది, అవి తీసుకుంటే ఇవి తీసుకుంటారు అంటే కొట్లాడకుండా మాట్లాడుండ్రా అంటేనే ఇట్లా అడ్డం పోయినా. అడ్డం పోతే మా కార్డు ఇచ్చిండ్రు, ఇక్కడ పట్టింది నన్ను భూమి చేయమంటాం. ఒకనాడు వచ్చి బాలగడ్డ కూర్చొని వద్దిండు 8 ఎకరాలు చిన్నానికి చెప్పిన నేను ఇట్లా అంటుంటాడు వండుతుంటాడు అంటే ఆర్చి రాగానే చిన్నానికి భయం ఉండే లేకుంటే అడుగు ఇట్లా వచ్చి వెళ్ళిపోతుంటాడు రా, మళ్ళా తలపాడు తీసి మాకు కాటిగడ్డ పోతాడంట అంటే అన్న. అంటే అది పిచ్చికాయ రాని పోను మీరు గుడ్డు పట్టకుండా ఉండాలని చిన్నోడు అన్నాడు. ఏమన్నాడు? ఏమిటికి వచ్చిండో ఏమో వచ్చిండు. 8 ఎకరాలు ఇచ్చిన చెప్పు. 8 ఎకరాలు ఇచ్చిన 8 ఎకరాలు ఇచ్చిన ఇంకా దానికి ఇంటి పోస్తారు మంచిగా ఉంటారు కదా అంటే ఇచ్చిన. అందరు ఏదో అర్థం ఉంటారు అంటే సమానం చేసినాం. ఇప్పుడు అడుగుతలేరు, ఉన్న భూమి కూడా చేయమంటున్నారు. 10 ఎకరాలు 10 ఎకరాలు. నా పేరు నారాయణ, మా పెద్దమ్మ అవుతుంది, మా మామ వాళ్ళ అక్క. అయితే ఈ అమ్మకు భూమి ఉన్నది, పిల్లలు లేరు, సొంత పిల్లలు లేరు, మంది పిల్లల్లాక 8 ఎకరాలు వాళ్ళకి చేసింది. మిగతాది 2 ఎకరాలు అమ్మ పేరు మీద పెట్టుకుని వస్తారు అది ఇది అని వాళ్ళకి చేసింది. అయినా కూడా గంజి పోస్తలేరు, అడుగుతలేరు, ఇండి అడుగుతలేరు, పక్క అడుగుతలేరు, ఏం అడుగుతలేరు. సరే మా పిల్లలే కదా అన్నట్టు ఓకే తీసుకొని ఉన్నది. ఇప్పుడు ఈరోజు వచ్చి ఉన్న 2 ఎకరాలు కూడా చేయమని ఇష్టం వచ్చినట్లు కొడుతుండు. ఉన్న ఒక రూమ్ ఇంట్లోకి వెళ్ళి కూడా ఇంట్లోకి వెళ్ళిపోని బయటికి వెళ్ళి కొడుతుండు. ముసలాయమ్మకి అట్లా కొట్టే అవసరమా? 8 ఎకరాలు అయ్యంగా కూడా గంజి పోస్తలేరు, ఏం పోస్తలేరు. మళ్ళీ సరే నా పిల్లలే కదా అన్నట్టు ఓపిక తీసుకొని ఉన్నది. మళ్ళీ పైకి వెళ్ళి వచ్చి కొడుతున్నారు వాళ్ళు. శ్రీనివాస్ కొడుతుండు, ఇంకో చిన్న పిల్లాడు మంచిగా ఉన్నాడు. ఆ పిల్లాడు వద్దు నొల్లి అదొద్దా అని అంటుండు, కానీ శ్రీనివాస్ కొట్టిండు పెద్ద పిల్లాడు. తాండూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో శ్రావణమాసం సందర్భంగా జరిగిన భజన కార్యక్రమాలు నేటితో ముగిశాయి. సోమవారం రాత్రి అఖండ భజన అనంతరం అన్నదాన కార్యక్రమాలు కూడా జరిగాయి. తాండూరు మండలం అల్లాపూర్ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో కరణ్కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి భజన కార్యక్రమంలో పాల్గొని హార్మోనియం వాయించారు. పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామంలో రాజీవ్ గృహకల్ప శ్రీ భవానీ మాత మహిళా భక్త బృందం మరియు వికారాబాద్ గంగారం సద్గురు భజన మండలి ఆధ్వర్యంలో భక్తులు భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కందనెల్లి ఆంజనేయ భజన భక్త బృందం పాల్గొన్నారు. పురుషోత్తం ఆధ్వర్యంలో ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు.
పెద్దెముల్ మండలం తట్టెపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షానికి సుల్తానా బేగం అనే మహిళ ఇల్లు కూలిపోయింది. నిరుపేద కుటుంబం ఆశ్రయం కోల్పోయింది. విషయాన్ని తెలుసుకున్న తట్టెపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు నరసింహులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి బీద కుటుంబాన్ని సహాయ సహకారాలు అందించేలా చూస్తానని తెలిపారు. గత రాత్రి భారీ వర్షాలతో తట్టేపల్లి విలేజ్లో చౌరస్తా కాలనీ దగ్గర సుల్తానా అనే వ్యక్తి ఇల్లు వర్షానికి కూలిపోవడం జరిగింది. అదేవిధంగా అక్కడనే వాళ్ళు గత రాత్రి పండుకొని ఉన్నారు. అయితే సౌండ్ రావడం వల్ల పిల్ల పాపలతోని భయభ్రాంతులతో బయటికి పరిగెత్తుకుంటూ రావడం జరిగింది. అది ఇక్కడ మా సమక్షంలో కల్కుడ అంజప్ప, అదేవిధంగా
సోహెల్ మా యొక్క దృష్టికి తీసుకురావడం జరిగింది. దాన్ని మేము ఇప్పుడే ప్రభుత్వానికి విన్నవించి వీరికి తగిన నష్టపరిహారం ఇవ్వాలని కోరుచున్నాము. తాండూరు మండలం బెల్కటూరు శివారులో గల అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్ కర్మాగారం యాజమాన్యం భూ నిర్వాసితులకు ఉపాధి కల్పించాలి అంటూ గత 2 రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఓగిపూర్ క్రషర్ దగ్గర కంపెనీకి చెందిన కొన్ని వాహనాలను కూడా అడ్డుకున్నారు. ఇదే విషయంలో మంగళవారం కరణ్కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి భూ నిర్వాసితులను మరియు కంపెనీ ప్రతినిధులను పిలిపించి చర్చలు జరిపారు. సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయి. అనవసర ఆందోళన కార్యక్రమాలకు పోకుండా ఇరువురు సామరస్యంతో సమస్యలను పరిష్కరించాలని ఎస్ఐ విఠల్ రెడ్డి భూ నిర్వాసితులకు మరియు సిమెంట్ కర్మాగార ప్రతినిధులకు సూచించారు. అది జరిగింది 2007 జరిగితే నీకు 2024 గుర్తుకొస్తుందా? అప్పుడే చేసిన కంప్లీట్ చేయకుండా సమాచారం ఎవరికైనా చెప్పాడా ఇస్తారా మాట్లాడ జాబులు ఇస్తామని చెప్పేసి ఆ రోజు రమేష్ మాలకు ఇంకా డబ్బులు కూడా ఉన్నాయి సార్. నేను ఒక్కటే విషయం చెప్తున్నా, దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. భూములు పోయినటువంటి విషయం మీ ఒక్క కంపెనీకి ఇవ్వలేవు. చుట్టుపక్కల 4 కంపెనీలు 4 కంపెనీలో కూడా రైతులు వాళ్ళు అమ్ముకున్నారు, కంపెనీ వాళ్ళు కొనుక్కున్నారు. కానీ మీకు వ్యతిరేకంగా మీ మీద బలవంతంగా సంతకాలు చేయడము, మీ మీద జులుం చేయడము, మీరు ఇస్తారా లేదని మనం బెదిరియడాలు మాత్రం జరగలేదు. ఇక్కడ మీరు కూర్చోమని అది జరిగింది 2007 జరిగితే నీకు 2024 గుర్తుకొస్తుందా? అప్పుడే చేసిన కంప్లీట్ చేయకుండా ఎవరికైనా చెప్పాడా ఇస్తారా మాట్లాడ కూర్చోమని అనుకోని చెప్తున్నా కదా. అప్పుడు బలవంతం చేస్తే అప్పుడు బలవంతంగా నీకు రాపించుకుంటే పోలీసులు ఏడుకోరు, నువ్వు ఏడుకోను పడుకొని నిద్ర అవుతున్నావు. అప్పుడు 2017 సంవత్సరాల తర్వాత గుర్తుకొస్తుందా నీకు బలవంతం అనేది? ఎంఆర్ ఆఫీస్ గారు సంతకం పెట్టి నువ్వు పెట్టినప్పుడు గుర్తు రాలేదా? అంత మాట్లాడుతూ నేను మాట్లాడుతూనే ఉన్నా. అట్లా మీకు అనిపించినప్పుడు మీరు ఎందుకు సంతకాలు పెట్టిరు? అప్పుడు డబ్బులు తీసుకొని సంతకాలు ఎందుకు పెట్టిర్రు? నిజంగా మోసపోతే ఎందుకు కేసులు వేయలేరు? మీరు ఏమంటారు? మా కంపెనీలో భూమి తీసుకున్నప్పుడు మాకు ఉద్యోగం ఇస్తామని చెప్పేసి పలానా ఆయనకు ఇట్లా రాసిచ్చారు. అటువంటిది ఉండి కూడా మీకు అన్యాయం జరిగితే మేము ఉన్నాం. దానికి లేనిది వచ్చేసి గాలికి మాటలు మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? ఆయన ఉన్నాడు, ఆయన కరెక్ట్ జెన్యున్గా నాకు జరిగినప్పుడు వాళ్ళే కన్సిడర్ చేస్తాడు. దాన్ని ఆయన చెప్పిండు తీసుకుపోదని. అటువంటిది ఏమున్నో తీసుకురా, నీ దగ్గర నీకు అన్యాయమైనట్టు ఏమున్నో తీసుకురా, ఆధారాలు ఉండాలి కదా. అప్పుడెప్పుడో 2007 తీసుకొని ఇప్పుడు అన్యాయం జరిగింది. 17 సంవత్సరాల తర్వాత నీకు గుర్తుకొస్తుందా? మాట్లాడేటప్పుడు కనీసం వెనక ముందు ఆలోచించాలి కదా. ఇంకొకటి, కంపెనీ యాజమాన్యం మారింది. మీరు ఇంతకుముందు ఆయన ప్రతాప్ రెడ్డి గారే ఎవరో ఉండ్రి, ఆయన కూర్చొని పెట్టి కూడా ఉద్యోగాలకు కంపెనీ నడవకుండా కూడా మీకు జీతాలు ఇచ్చిండు. కానీ వాళ్ళ యొక్క ఉదార స్వభావం ఇప్పుడు వచ్చిన వాళ్ళు అట్లా ఉండాలని లేదు కదా. వాళ్ళ యజమాన్యం నిర్ణయం తీసుకుంటే నిర్ణయం వాళ్ళ పైన వీళ్ళు ఏంటంటే జస్ట్ ఫార్వర్డ్ అంటే వీళ్ళు మేమే చేస్తారు, వాళ్ళకి అన్యాయం జరిగింది సార్ వీళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి వీళ్ళు ఫార్వర్డ్ చేయడం వరకు. అంతే తప్ప కానీ వీళ్ళ చేతిలో ఏముంటుంది? మీరు అనవసరంగా వీళ్ళని పోయి మీరు ఇబ్బంది పెట్టి అటువంటివి చేయకండి. చేస్తే మీరే నష్టపోతారు. ఎందుకనంటే ఏదైనా పని చేయాలనుకుంటే వీళ్ళే చేయాలి. మీకు చట్ట ప్రకారం ఇప్పుడు ఆయనకు ఉన్నది అట్లా తీసుకురావాలంటే మాకు ఇలా జరిగింది సార్ మాకు కావాలని చెప్తే మేమే దగ్గర ఉండి కూర్చొని మాట్లాడతాం. అప్పుడేదో సంతకాలు పెట్టేసి మాకు అన్యాయం జరిగింది సార్ ఇప్పుడు కావాలంటే అరే నువ్వు 17 సంవత్సరాల నుంచి ఏం చేసినావు? మరి ఇంక కంపెనీ యజమాన్యం చేతులు మారినప్పుడన్నా ఇప్పుడు వీళ్ళు కూడా అవతలను తెలుసుకుంటారు అరే ఏదైనా జరిగిందని చెప్పేసి. అటువంటిది ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చిన మాట్లాడడం మాత్రం మేము సపోర్ట్ చేయము. మీకు నిజంగా అట్లా ఏమన్నా ఉంటే తీసుకెళ్ళండి. ఇప్పుడు ఎంతమందికి అయితే మీరు భూమి తీసుకుంటున్నాము, మీకు ఉద్యోగం కల్పిస్తాము, లేకపోతే మీ కుటుంబంలో పిల్లలు పెద్ద అయినా కూడా ఉద్యోగం కల్పిస్తామనేటువంటిది ఎవరైతే రాసిచ్చిండ్రో అటువంటిది ఏమైనా లెటర్ ఉంటే తీసుకురండి. వాళ్ళని సపరేట్గా వాళ్ళందరినీ నేను తీసుకుపోయి ఈయనతో నేను కల్పిస్తాను, ఈయనతో కూడా మేము కంటే వాళ్ళ యజమాన్యంతో మాట్లాడిస్తాను. ఎందుకంటే గత యజమాన్యం వాళ్ళకు మాట ఇచ్చింది, మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తే వాళ్ళకు అన్యాయం జరగదు అనేటువంటి కూడా మాట్లాడే బాధ్యత నేను తీసుకుంటాను. దాని గురించి మీరు నిశ్చితంగా ఉండొచ్చు. కానీ అటువంటి ఏం లేకున్నా మాకు ఇస్తామన్నారు సార్, నోటి మాటలు కూడా చెప్పారు సార్,
మేము ఏదో బలవంతంగా పెట్టినాం సార్ అంటే నేనేం చేయను. మీరు కూడా అటువంటిది దానిలో అడగడానికి ఆధారాలు ఉండవు. రాసుకోకపోతే నేను ఏం చేయలేను అనే చెప్తున్నాను. నేను అదే చెప్తున్నాను, రాసుకోకపోతే నేను ఏం చేయలేను. అది మీకు అప్పుడే ఎవరైతే ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చిన మధ్యవర్తులు ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకొని పోయి అడగండి. సార్ ఒక్కరు మాట్లాడండి, ఒక్కరొక్కరు మధ్యవర్తులు ఎవరైనా ఉంటే ఆయన మాకు ఇస్తాను మాట ఇస్తున్నాం కదా, మీరు ఆయనని అడగండి. ఆయన అడిగిన తర్వాత ఆయన ఏం ఆన్సర్ ఇస్తాడో చెప్తాడు. అంతే తప్ప కానీ మీరు పోయి ఆడ మీరు కంపెనీ నడవద్దు అనేది చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. తెలియదు, ఆ కొత్త యజమానికి తెలుసో తెలియదో మీరు చెప్పారు. ఆ విషయం కూడా మీరు ఒకసారి మీ యజమాని తీసుకెళ్ళండి. విలేజ్ అయితే ఏదైతే దత్తత తీసుకున్నారో దానికి ఏమన్నా చేయమని చెప్పండి. దాన్ని కూడా మనం టైం తీసుకొని అది కూడా మాట్లాడమని చెప్పండి. ఒకటి అటువంటి ఆధారాలు ఉన్నటువంటి వాళ్ళని కూడా మీరందరినీ కన్సిడర్ చేసేసి మీ యజమాన్యానికి చెప్పండి. ఏంటంటే ఇట్లా మాకు అటువంటి ఆధారాలు ఉన్నాయి, కంపెనీ ఇంతకుముందు రాసిచ్చింది, సరే మనం దాని యొక్క ప్రాపర్టీని తీసుకున్నప్పుడు దానికి ఇవ్వాల్సినటువంటి డెబిట్స్ కూడా మనం కంపల్సరీ చేయాల్సిందే, కాబట్టి చూడండి అని చెప్పేసి యజమాన్యానికి తీసుకెళ్ళండి. వాళ్ళ నిర్ణయం కోసం మనం వెయిట్ చూస్తాం. ఇంకోటి దత్తతది కూడా అయిపోయింది. స్కిల్స్ ఏదైతే చెప్పింది కదా ఆయన స్థానికులకు స్థానికేతరులకు, అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని అది ఏముందో అది కూడా చూడండి. అది కంపల్సరీ చేద్దాం, అది కూడా చేపిద్దాం. నువ్వు చెప్పినావు కదా ఇప్పుడు ఏదో విలేజ్ దత్త తీసుకున్నాను కదా, అది కూడా చేపిద్దాం. వాళ్ళు అదే నువ్వు లాస్ట్ అన్నిటికీ నువ్వు మాట లాస్ట్ 4-5 years డబ్బులు లేదు కాబట్టి మొన్న మేనేజ్మెంట్ చేంజ్ చెప్తే మొత్తం సిఎస్ఆర్ కింద బడ్జెట్ 4-5 years మేము తిరిగినప్పుడు కూడా మీరు అదే ఆన్సర్ ఇచ్చారు. అప్పుడు లేదు నాకు కంపెనీ నడవలేదు. ఏ సార్ వేరే ఫ్యాక్టరీలో సిఎస్ఆర్ ఉంటుంది, మీ దగ్గర లేదంటారు కదా, దాన్ని ఒప్పుకుంటున్నా. తిరిగినాం కదా మేము కూడా, సర్పంచ్ ఉంటే 5 సంవత్సరాలు తిరిగినాం కదా. ఇప్పటికి కూడా మీరు అదే విధంగా పోతామంటే మేము కూడా చేంజెస్ చేయాలి. అదే విధంగా పోము, సిఎస్ఆర్తో ముందుకెళ్తాం. సార్ ఊళ్ళో ఇప్పుడు మేము అడిగేది ఊరు గురించి డ్రైన్ కానీ సీసీ రోడ్ కానీ వాటర్ ప్లాంట్ కానీ పక్కన సాగర్ ఫ్యాక్టరీ ఉంది, వాళ్ళకి అడిగి తెలుసుకున్నాం మేము. మా ఊరికి కూడా మీరు చేయాలి కదా, మరి ఎందుకు చేయలేదు? భూములు పెట్టామని చేస్తామన్నారు. 5 ఏళ్ళు దిగిన సర్పంచ్ నుండి 10 ఏళ్ళకి తిరుగుతున్నాం, ఏమీ లేదు. కంపెనీ డెవలప్ గురించి కూడా మాట్లాడుతున్నాం, ప్లస్ రూట్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. మీకు సిఎస్ఆర్ ఫండ్స్ లేదు మా దగ్గర, మీకు అడగకండి అని మాట్లాడారు కాబట్టి ఇప్పుడు దాన్ని కూడా చెప్పాను. కంపెనీ మారింది, కంపెనీకి డబ్బులు లేక 3 సంవత్సరాలు బట్టి మనం కంపెనీ నడుపుకోలేదు, ఆయన జీతాలు పెట్టి మనం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కంపెనీ మారింది, సిఎస్ఆర్ గ్యారంటీగా పెడతామని కూడా మాకు ఇన్ఫర్మేషన్ మేము కూడా వచ్చి కలుసుకుంటాం. మనం మాట్లాడుకున్న 4 సబ్జెక్టుల మీద వాళ్ళకి ఏమి హామీ ఇస్తారో ఒకసారి మాట్లాడు. సిఎస్ఆర్ అంటే మనం మాట్లాడుకున్న 4 సబ్జెక్టులు ఉన్నాయి కదా, వాళ్ళకి ఏమి హామీ ఇస్తారో అది చెప్పండి. ల్యాండ్ యూజర్లు ఉన్నారు అందరు ఇక్కడ, అయితే దీనిలో కొంతమంది సిఎస్సి చేసిన ఉన్నారు, కొంతమంది కంప్లీట్ ట్రైన్ ఉన్నారు, కొంతమంది ఏమో పోయి చక్కగా ఓనందుకు రెగ్యులర్ ఓనందుకు కానీ రెగ్యులర్ రోడ్ కానీ, కొంతమంది మీరు అన్నారు కదా పంచిపెట్టి పోతాం అది మీడియా నడుపుతున్నారు చెప్తున్నాను. అది ఏమో మనకే తెలియదు. రెగ్యులర్గా ఓనర్లు అయితే కొంతమంది ఉంటారు, ఏదో టైం ఉంటుంది ఫంక్షన్ టైం ఉంటే ఒక 10 తీసేసేసారు అందరూ కూడా. డిసిప్లిన్ లేకుండా ఉద్యోగం ఇచ్చారు కదా, నేను ఒట్టి కూర్చొని పోతానంటే మాత్రం ఉద్యోగం చేసేవాళ్ళు ఇప్పుడు బెలకటూరులో మా కంపెనీకి వచ్చి మీరు ఇప్పుడు కూర్చున్న వాళ్ళు ఎవరైనా వచ్చి విజిట్ చేసుకోండి, మొత్తం 99 మంది లోకల్. దీంట్లో సగం మంది 40% ఉద్యోగ జాగాలు పోతే 60% మంది జాగాలు కూడా వచ్చారు. కాబట్టి ఎవ్వరికి కూడా బయట వాళ్ళని కూడా బయట కంపెనీకి ఏ విధంగా ప్రత్యేకంగా మన చట్టాలు ఉన్నాయా? లోకల్కి ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా కాంట్రాక్ట్ ద్వారా తీసుకుంటారు కదా, ఆ కంపెనీ కాంట్రాక్ట్ కాకుండా పర్మనెంట్గా ఎంప్లాయీగా తీసుకున్నారు. మీరు ఏ విధంగా ఎంతమందికి సపోర్ట్ చేశారు, ఎంతమందికి ఇచ్చారు, ఎంతమంది మన దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్లో పనిచేస్తున్నారండి. కంపెనీలో ఉన్న వాళ్ళందరూ కాంట్రాక్ట్ కాకుండా పర్మనెంట్ ఎంప్లాయీగా ఎవరికి ఇవ్వలేరా ల్యాండ్ వాళ్ళు? ఎందుకని రూల్స్ లేవా సార్? మీ కంపెనీకి లేదా లేకపోతే వేరే కంపెనీ నుంచి లేదా? నాకు తెలియదు. తెలుసుకున్నా, నేను కూడా నాకు కూడా తెలియదు, నేను కూడా తెలుసు. నిన్న మేము పెన్నా ఫ్యాక్టరీ క్రషర్లో బండ్లు ఆపినాము. ఇట్లా ఆపడం ద్వారా మన పెన్నా యాజమాన్యం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుతో మేము ఎస్ఐ గారు మమ్మల్ని పోలీస్ స్టేషన్కి పిలవడం జరిగింది. పిలిచిన వెంటనే ఇక్కడ 10 గంటలకు కరెంట్ కోర్ట్ పిఎస్లో మేము అందరం
మన ల్యాండ్ యూజర్ వాళ్ళు అందరూ వచ్చిండ్రు. దీని ప్రకారం సార్ ఏమన్నారంటే మీకు ఏ విధమైన హామీలు ఇచ్చారో ఆ విధంగా కంపల్సరీ నెరవేరుస్తారని పెన్నా యాజమాన్యంతో మాట్లాడు. దీనికి పెన్నా యాజమాన్యం వారు కూడా స్పందించారు. ఒక 3 రోజులు టైం ఇచ్చి విలేజ్ వారీగా నేమ్స్ తీసుకొని కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానంటని మన ఎస్ఐ గారి ముందులో పెన్నా వారు వాగ్దానం చేయడం జరిగింది. ఈ రోజుతో వాగ్దానం చేయడం వల్ల మేము ఈ సమ్మె విరమిస్తున్నాం. ఇంకా చెప్పాలంటే ఒకవేళ మాకు న్యాయం సరైన రీతిలో జరగకపోతే ఇంకా మేము న్యాయ నిపుణులతో ముందుండి వాళ్ళు చెప్పే సలహాను సూచించి ముందుకెళ్తామని మరీ కోరుతున్నాం. ఇంకా తిరిగి మాకు న్యాయం జరిగినట్లు చూస్తే మంచిది. లేదంటే మేము కోర్టు నుంచి సార్ చెప్పిన టైమింగ్ అయినా ఒకవేళ కాలేదంటే మేము కోర్టు నుంచి మేము ఏం చేయాలి అది చేసుకుంటాం. మొత్తం ల్యాండ్ లోతులో ఇక ఇక్కడ తిరిగి మాకు న్యాయం జరిగినట్లు చూడండి. ఇక సార్ చెప్పిండు, సార్ మాట విన్నాం మేము. ఈ విధంగా ఉన్నది మాది. మా ప్రయత్నం మాత్రం మేము వదులుకోము. పక్కా మన అందరూ పోగొట్టుకున్న ల్యాండ్ వాళ్ళు ఉన్నారు కదా, అందరికీ సమానంగా ఎంప్లాయ్మెంట్ ఇస్తారనే నేపంతో మేము దీనిలో రంగంలోకి దిగినాం. దయచేసి మా పెన్నా యాజమాన్యం గారు మాకు సరే ఒక 10 రోజులు టైం ఇవ్వడం జరిగింది. ఈ 10 రోజులు ఇవ్వకపోతే మేము మళ్ళీ ధర్నాకు తిరగడం జరుగుతుంది. ప్రజాప్రతినిధులు కూడా మాకు సహకరించాలని మేము అడుగుతున్నాం. రానున్న వినాయక ఉత్సవాల సందర్భంగా తాండూరు మున్సిపల్ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేయాలని తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితి విజ్ఞప్తి చేసింది. హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోల నరసింహుల ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable